హాయ్ ఫ్రెండ్స్, ఈ ఉగాది మేమైతే అత్తయ్య వాళ్ళ ఊర్లో ఉన్నాం కాబట్టి మా సెలబ్రేషన్స్ అత్తయ్య వాళ్ళ ఊర్లో ఉగాది సెలబ్రేషన్స్. ఇక్కడ ఉగాది పచ్చడి చేయడానికి మ్యాంగో ఇంకా వేపాకు పూత ఇవన్నీ తెమ్మన్నాను కాబట్టి వెళ్ళినప్పుడు ఈ క్లిప్స్ తీశాడు. సో నేను ఇవి యాడ్ చేస్తున్నాను. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఆవులు, మామిడి తోపు ఇవన్నీ చాలా ఉంటాయి. పొలం దగ్గరికి వెళ్తే తినడానికి ఏదో ఒకటి ఉంటాయి. టెంకాయలు తాగొచ్చు, చాలా ఉంటాయి. అంటే వెళ్తే అంటే బోర్ కొడుతుంది అన్నట్టు ఏమైతే ఉండదు. సో అలా మేము కూడా వెళ్ళామన్నమాట. సో మా సైడ్ ఉగాదికి ఏంటంటే ముందు రోజే కొన్ని అన్నీ క్లీన్ చేసుకోవడం అందరి ఇళ్ళల్లో జరుగుతుంది. అలానే మా ఇంట్లో కూడా స్టార్ట్ అయింది. నేను ఆ ఉగాది డేనే పోలీ చేయడం అయితే ఇంపాసిబుల్ కాబట్టి ముందు రోజే నేను స్టార్ట్ చేశాను. బేబీని పట్టుకొని ఇలాంటి వంటలు చేయడం అంటే చాలా కష్టము. సో నేను అన్ని డేలో ప్రిపేర్ చేసుకొని నైట్లో పాప నిద్రపోయిన తర్వాత అయితే స్టార్ట్ చేశాను. పోలీలు అయితే చాలా బాగా వచ్చాయి. మా సైడు వీటిని పోలీలు అంటారు. మీ సైడు కొన్ని సైడ్లు అయితే బొబ్బట్లు అంటారు. మీ సైడ్ ఏమేమంటారో కమెంట్స్లో అయితే నాతో షేర్ చేయండి. ఇక్కడ ఉగాది పచ్చడి చేయడానికి మేమైతే రాజేష్ అన్ని కట్ చేసి యాడ్ చేసేసాడనమాట. తర్వాత ఇంకా పూజ రూమ్ అయితే అప్పటికప్పుడు క్లీన్ చేసుకొని అత్తయ్య దేవుడి దీపాలు అయితే పెట్టేసింది. మేము ఉగాది పచ్చడి షేర్ చేసుకొని మేమైతే ఇంకా బేబీకి ఫొటోస్ తీయడానికి రెడీ అవుతున్నాము. ఈ ఉగాది మా బేబీకి ఉగాది కాబట్టి మా వల్ల అయినంత వరకు అయితే మేము ట్రై చేస్తున్నాం. మా బేబీకి నేను మెమరీస్ క్రియేట్ చేయడానికి. నాకు ఈ మెమరీస్ని మళ్ళీ చూసుకోవడం అంటే చాలా ఇష్టం. ఆల్మోస్ట్ అందరూ బేబీస్ చాలా ఫాస్ట్గా పెరిగిపోతారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ మంత్కి ఇప్పుడున్న మంత్కి చాలా వేరియేషన్లో ఉంటారు. సో మనము ఎంత కుదిరితే అంత మెమరీస్ క్రియేట్ చేసుకోవడం చాలా బెటరు. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నేను ఒక గోల్డ్ చైన్ నాకు రావడానికి నా ఇంటర్ ఏజ్ అయితే పట్టింది. మా బేబీకి బార్న్ అవ్వకముందే మా అమ్మ నా బిడ్డకి కూతురు కానీ కొడుకు కానీ పుడితే ఈ చైన్ ఇస్తానని చెప్పి ఎత్తిపెట్టేసింది అప్పటికే. సో వాళ్ళకైతే ఇంత క్విక్గా అంటే థింగ్స్ అన్నీ చాలా త్వరగా ఫాస్ట్గా మారిపోతున్నాయి. ఎంత ఫాస్ట్గా మారుతున్నాయంటే మనం అసలు ఆలోచించలేము, అంత ఫాస్ట్గా అవుతున్నాయి. సో ఫైనల్గా నా బేబీకి అయితే ఇలా ఉగాది థీమ్తో కొన్ని మ్యాంగోస్ని మామిడి ఆకులను అంతా అక్కడ పెట్టేసి అట్లా తీసుకున్నాను. ఎందుకు నా బేబీ కొంచెం ఈ డ్రెస్లో కొంచెం క్యూట్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడే బొబ్బట్లు వేసి పెట్టాను. బోర్లు పడితే బొబ్బట్లు అన్న కాన్సెప్ట్తో. అది కూడా చాలా అంటే తను తిరగడానికంటే కొంచెం ఉల్టా తిరిగింది. అయినా హ్యాపీనే. తను కొంచెం టైం టేకెన్ అనిపిస్తుంది నాకు. ఇట్స్ ఓకే, పర్లేదు. తను త్వరగా చేయాల్సిన పని కూడా ఏం లేదు కాబట్టి. బేబీస్ త్వరగా పెరిగిపోతారు కూడా, అది మనం ఊహించలేనంత ఫాస్ట్గా పెరిగిపోతున్నారు. నేనైతే ఫస్ట్ మంత్ ఫొటోస్కి ఇప్పుడు చూసుకుంటే చాలా గ్రో అప్ అయింది నా బేబీ అనిపిస్తుంది ఒకసారి. యాజ్ ఎ న్యూ మామ్గా నేనైతే ప్రతి ఒక్క మూమెంట్ని చాలా 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 ఎంజాయ్ చేస్తున్నాను. అంటే ఇది ఇంత అవసరమా అనుకోవచ్చు, నిజంగా చాలా అవసరం. ఈ ఉగాది మీ అందరికీ చాలా బాగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ ఉగాది టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. టేక్ కేర్, బాయ్ బాయ్.